అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి గారికి ఒక పెద్ద చిక్కొచ్చి పడ్డది. ఇప్పుడు సర్కార్ అంతర్మదంలో పడింది ఆ ఇష్యూ గురించి. ఆ ఇష్యూ ఏంటంటే జయ జయ హే తెలంగాణ, మన తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రభుత్వం గుర్తించబోతుంది కదా. దానిలో మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు. అయితే అందులో ఒక లైన్ బాగా చికాగ్గా మారింది. ఎంత చికాగ్గా మారిందంటే ఆ లైన్ తీసేస్తేనేమో పాటకు అర్థం పోతుంది, ఆ లైన్ ఉంచితేనేమో ఈయన అన్న మాట మీద ఈయన నిలబడకుండా పోతాడు. ఎందుకంటే మన జై జై తెలంగాణ సాంగ్ ఆల్మోస్ట్ అందరికీ మొత్తం రాకపోయినా ఆ సాంగ్ గురించి మొత్తం తెలుసు. ఆ సాంగ్లో 2 లైన్లు ఉంటాయి. ఆ 2 లైన్లు చాలా ఇంపార్టెంట్. ఆ 2 లైన్లు ఏంటంటే గోల్కొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినార్, కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప. ఈ పాటల ఈ 2 లైన్లు చాలా ఇంపార్టెంట్. అంటే మన తెలంగాణ హిస్టరీని చెప్పే లైన్లు ఆ 2 లైన్లు కూడా. మన తెలంగాణ చరిత్రను, మన గతాన్ని చెప్పే, మన గొప్పతనాన్ని చెప్పే లైన్లు ఆ 2. ఇప్పుడు ఆ 2 లైన్లు ఆ పాటలో ఉంచాలా, తీసేయాలా? ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆమ్లం ఉంది కదా, గవర్నమెంట్ ఆమ్లంలో రాజరికపు గుర్తులు ఉండొద్దని చార్మినార్ బొమ్మ ప్లస్ కాకతీయ తోరణం ఈ రెండింటిని తీసేసి దానిలో ప్లేస్లో వేరే ఏదో పెడతామని చెప్తున్నారు. ఆల్రెడీ కొత్త లోగో కూడా తయారైపోయింది, ఇంకా బయటికి రాలేదు. జూన్ 2వ రోజు ఆ కొత్త లోగోను కూడా ఆవిష్కరించబోతుంది ప్రభుత్వం. ఇప్పుడు రాజరిక గుర్తులు ఈ చార్మినారు, కాకతీయ తోరణం అని ఆమ్లంలో అయితే ఆ 2 తీసేయగలిగినారు. మరి ఈ పాటలో పరిస్థితి ఏంది? ఈ పాటలో చాలా మార్పులు జరుగుతున్నాయని చెప్తున్నారు. చాలా మార్పులు జరుగుతుండొచ్చు కూడా. ఆ మార్పులకు సంబంధించి ఇప్పటికే 1, 2, 3 సిట్టింగ్స్ కూడా అయిపోయినాయి. అందశ్రీ, కీరవాణి ప్లస్ రేవంత్ రెడ్డి గారు ఇట్లా ముగ్గురు కూర్చొని, ముగ్గురే, దీనికి ఒక కమిటీ లేదు, దీనికి మనుషులు లేరు, దీనికి ఒక పెద్ద మనుషులు లేరు, తెలంగాణ ఉద్యమకారులు లేరు, తెలంగాణలో సాహిత్యకారులు ఎవరు లేరు. వీళ్ళు కూర్చునే మీటింగుల్లో వీళ్ళు ముగ్గురే. యాక్చువల్గా అయితే ప్రభుత్వం ఏదైనా కూడా ఒక కమిటీ వేసి ఆ కమిటీలో నిర్ణయాలు తీసుకుంటారు. దానికి సీఎం గారే రోజులు దాన్ని కూర్చోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు నిర్ణయం తీసుకొని జస్ట్ ఫైనల్ సీఎం గారితో చర్చలు చెప్తారు, అంతే ఉంటుంది ఎక్కడైనా కూడా. కానీ ఇక్కడ ఏమైందంటే అట్లాంటివి ఏమి లేకుండా చేయడంతో ఈ రిస్క్ వచ్చి పడ్డది. ఇప్పుడు జయ జయ తెలంగాణ పాటలో ఈ 2 లైన్లు గోల్కొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినార్, కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప. ఆ పాటలో ఈ 2 లైన్లు ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ 2 లైన్లు కూడా తీసేయాలని, ఈ 2 లైన్లు తీసేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ సూచన కూడా చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. యాక్చువల్గా ఈ పాటకు సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కానీ, ఈ పాటలో ఏముంచాలి ఏమి తీసేయాలనే విషయంలో కానీ నాకేం సంబంధం లేదు, మొత్తం అందశ్రీ గారికి అప్పచెప్పినా ఆయనే చూసుకుంటారని చేతులు అడిగేసుకునే ప్రయత్నం చేసిండ్రు. ఇది రాష్ట్ర గీతంగా ఉన్నప్పుడు అందరి భాగస్వామ్యం ఉండాలి, ముఖ్యమంత్రి గారి భాగస్వామ్యం ఉండాలి, తెలంగాణ ప్రజల భాగస్వామ్యం ఉండాలి. నిజానికి అందరి భాగస్వామ్యం ఉండాలి. నాకు సంబంధం లేదని భుజాలు దులుపుకోవడం కరెక్ట్ కాదు. సీఎం హోదాలో ఉన్నారు, అది రాష్ట్ర గీతంగా గుర్తించబోతున్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా దానిలో ఇన్వాల్వ్ కావాలి. రాష్ట్ర ప్రజల ఇన్వాల్వ్మెంట్ చేయాలి, రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారుల ఇన్వాల్వ్మెంట్ జరగాలి, కళాకారుల ఇన్వాల్వ్మెంట్ జరగాలి, ఇవన్నీ జరగాలి. ఇప్పుడు ఈ లైన్ విషయంలోనే పెద్ద కిరికిరి వచ్చి పడ్డది. ఈ లైన్ ఉంచాలా తీసేయాలని. రేవంత్ రెడ్డి గారు అయితే ఆ లైన్ తీసేయండి, పీకేయండి అని చెప్పేసినట్టు ఆల్రెడీ. కానీ ఆ లైన్ పీకేస్తే ఆ పాటలో ప్రభ ఎంత ఉంటుంది అనేది ఇంపార్టెంట్. పాట 10 లైన్లు పాట ఉంటే 10 లైన్ల పాట ఇంపార్టెంట్ కాదు. ఆ పాటలో చరణం కొంత జనాలు హమ్ చేసే విధంగా క్యారీ చేస్తుంది. అందులో ఉండే 1, 2 లైన్లు జనాల గుండెలను హత్తుకుంటుంది. ఈ 2 మన తెలంగాణ చరిత్రను ప్రతిబింబిస్తున్నాయి. ఆ 2 లైన్లు కూడా గతంలో కాకతీయుల గోల్కొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్ అంటే ఏందది? హైదరాబాద్ పోతే చార్మినార్ చూసిండ్రా అంటారు. అట్లాంటి వ్యవహారం ఇది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం కొంత అంతర్మదంలో పడింది. ఈ చీనంలోని 2 పాటలు, ఈ 2 లైన్లకు మంగళం పాడాలని రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా, రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసినట్లుగా. ఆదేశాలు జారీ అంటే కీరవాణి గారికో మరి అందశ్రీ గారికో ఎవరు చెప్పిందో తెలియదు. మరి అందశ్రీ గారు ఈ 2 లైన్లు తీసేయడానికి ఒప్పుకుంటున్నారా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందశ్రీ గారి ఒక ఆడియో కూడా బయటకు వచ్చింది. తెలంగాణలో చరిత్ర సంగీత దర్శకులు ఎవరున్నారు, కీరవాణిని మించిన వాళ్ళు ఎవరున్నారని. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సంగీతం చేయడానికి, దాన్ని కూర్పడానికి కీరవాణి లాంటి గొప్పలు అవసరం లేదు. ఎద్దుల బండి లాగాలంటే ఎద్దు సరిపోతుంది, ఒంటే సరిపోదు. ఒంటే ఎత్తుకుంటుంది కదా, దీనికన్నా పెద్దగా ఉంటుంది కదా అని చెప్పొచ్చు మనం. కానీ ఒంటే పెద్దగున్న ఎద్దే సరిపోతుంది ఎద్దుల బండి లాగడానికి. సేమ్ పాటకారులు లేరు మన దగ్గర అని చెప్తున్నారు. పక్క రాష్ట్రాలలో పొలిటికల్ సాంగ్స్ కూడా మన దగ్గర కళాకారులు పోయి పాడుతున్నారు. నిన్న మొన్న చూసినాం, ఏపీలో
ఎలక్షన్స్‌కి మన కళాకారులే పాటలు పాడినరు. ఆ పాటలు కూడా చాలా హిట్ అయిపోయినాయి. చాలామంది కళాకారులు ఉన్నారు మన దగ్గర. సంగీత దర్శకులు ఉన్నారు. కానీ మరి ఎందుకు కీరవాణి గారు నచ్చినరో, కీరవాణి గారిని గొప్పగా ఎందుకు పెట్టుకున్నారో తెలవదు. కానీ ఈ 2 లైన్ల విషయంలో మాత్రం చాలా ఆహ్, ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు సాంగును కీరవాణి గారితో చేయించడం ఒక తప్పిదంగా బయటికి కనిపిస్తుంది. సేమ్ టైమ్ ఈ 2 లైన్‌లు ఆ పాటలో లేపేస్తే ఆ పాట ఆత్మ చచ్చిపోతుంది. ఆ పాటలో ఆ 2 లైన్‌లు లేకపోతే ఇక ఆ పాటకు అర్థమే ఉండదు. ఆ పాట చరిత్ర గదా! ఆ పాటలో మన సింగరేణి గురించి ఉంటది. మన సింగరేణి బొగ్గు గనుల గురించి ఉంటది. ఆ పాటలో ఎంతో ఉంటది. మన చరిత్ర అంతా ఉంటది. ఆ 2 లైన్‌లు తీసేయడంతోన ఆ పాటకున్న విలువేంటి? ఆ పాటలో ఏముంటుందనేది ఒక పెద్ద చర్చ ఒకటి నడుస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఆ 2 లైన్‌లు రేవంత్ రెడ్డి ముఖ్యంగా. రేవంత్ రెడ్డి అయితే ఆ 2 లైన్‌లు తీసేయనికినే మొగ్గు చూపిండ్రు. తీసేయమని చెప్పిండ్రు. ఇప్పుడు ఆ పాటలో ఆ 2 లైన్‌లు తీసేయడం ఫైనల్ అయిందని చెప్తున్నారు. దానికి అందశ్రీ గారు ఒప్పుకున్నారా? ఎట్లా ఒప్పుకున్నారనేది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఆ 2 లైన్‌లు ఏం చేయబోతుంది ప్రభుత్వం అనేది చాలా ఇంపార్టెంట్‌గా మనకు అనిపిస్తుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్ల పాటలో ఆ 2 లైన్‌లు పీకేస్తే మాత్రం, తీసేస్తే మాత్రం అది నిజంగానే ఒక చారిత్రాత్మక తప్పిదంగా ఖచ్చితంగా కనిపిస్తది. ఆ పాటలో ఒక లోటు మాత్రం 100% కనిపిస్తదన్న వాదన మనకు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులంతా కూడా చెప్తూ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.